హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ 2024కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టూడెంట్స్కి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో డాక్యుమెంట్స్ ఏవి అప్లోడ్ చేయాలి, కేటగిరీ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉండాలా, ఎప్పటి సర్టిఫికేట్ అయినా పర్లేదా, ఫోటోలో వైట్ బ్యాక్గ్రౌండే ఉండాలా అండ్ ఫోటో మీద డేట్ అండ్ నేమ్ ఉండాలా, గ్యాప్ సర్టిఫికేట్ అవసరం ఉంటుందా. సో ఇలా కొన్ని ఒక 7 to 8 మోస్ట్ కామన్గా అడిగిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కో యూట్యూబ్ ఛానల్లో ఒక్కో విధంగా అయితే చెప్తున్నారు. సో దీనివల్ల స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏది అఫీషియల్ న్యూస్, ఏది నిజం, ఏది అబద్ధం అని తెలియక. సో మోస్ట్ కామన్గా రిపీటెడ్గా అడిగిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో చాలామంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్ ఏంటి అంటే నీట్ అప్లికేషన్ చేసే టైంలో మనం అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పి. సో నీట్ అప్లై చేసే టైంలో స్టూడెంట్ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఒక సిగ్నేచర్, అదేవిధంగా లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్, అదేవిధంగా థంబ్ ఇంప్రెషన్. అంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి 5 ఫింగర్స్, రైట్ హ్యాండ్ నుంచి 5 ఫింగర్స్, టోటల్గా 10 ఫింగర్స్ అయితే మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ కాకుండా ఉంటారో వాళ్ళు అప్లికబుల్ అయిన వాళ్ళు మాత్రమే సిటిజన్షిప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే పీడబ్ల్యూబీడి అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటే ఈ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ మాత్రమే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవైతే మనం అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ అనమాట. ఇక నెక్స్ట్ డౌట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అదేవిధంగా పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ రెండు ఒకే విధంగా ఉండాలా, వాటిపైన డేట్స్ అండ్ నేమ్ ఉండాలా అని అయితే అడుగుతున్నారు. సో ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోనే పోస్ట్ కార్డ్ లాగా కన్వర్ట్ చేసి ఇవ్వమంటే ఇస్తారు, రెండు ఒకే విధంగా ఉండేటట్లుగా చూసుకోండి. అండ్ అదేవిధంగా వీలైతే దీని మీద నేమ్ అండ్ డేట్ కూడా ప్రింట్ చేయడానికైతే ట్రై చేయండి. ఆల్రెడీ ఎవరైతే అప్లై చేశారో అంటే అప్లికేషన్ చేసిన వాళ్ళు వాళ్ళ ఫోటోగ్రాఫ్స్లో డేట్ అండ్ నేమ్ లేదు అనుకున్నా పర్లేదు. సో దానివల్ల మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఏమీ రిజెక్ట్ అవ్వదు. బట్ ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో దాంట్లో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేట్టుగా చూసుకోండి. అదేవిధంగా 80% ఫేస్ కనిపించే విధంగా అంటే మాస్క్ లేకుండా ఉండే విధంగా చూసుకోండి, సరిపోతుంది. దాని మీద డేట్ అండ్ నేమ్ అనేది ఇది ఆప్షనల్, ఇది లేకున్నా కానీ మన అప్లికేషన్ ఫామ్ అయితే ఏమీ రిజెక్ట్ అవ్వదు. సో నెక్స్ట్ డౌట్ వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ అయితే రిపీటెడ్గా అడుగుతున్నారు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవి మనం రీసెంట్ది అప్లోడ్ చేయాలా లేదంటే ఇంతకు ముందుది ఎప్పటిదైనా పర్లేదా అని అయితే అడుగుతున్నారు. అసలు నీట్ 2024 ఎగ్జామ్లో మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఓబీసీ, ఎన్సీఎల్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ కావచ్చు, ఇది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎన్టీఏ వారు ఈ సంవత్సరం మనకి దీన్ని అప్లోడ్ చేయమని అడగలేదు. సో ఇది మనం అప్లోడ్ చేయడానికి అవకాశం అయితే లేదు. కేవలం మనం ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళము అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో కేవలం మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, డాక్యుమెంట్ అప్లోడ్ చేసే అవకాశం అయితే లేదన్నమాట. ఇది ఎప్పుడు అంటే మనకు వన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మన స్టేట్ అథారిటీస్ కావచ్చు, లేదంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కావచ్చు, మనం కౌన్సిలింగ్ ఎక్కడైతే పార్టిసిపేట్ చేస్తామో వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. సో ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో అయితే ఇది అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ డౌట్ వచ్చేసి ఓబీసీ, ఎన్సీఎల్కి సంబంధించింది. చాలామంది స్టూడెంట్స్ ఓబీసీ, ఎన్సీఎల్ సెలెక్ట్ చేసుకోవాలా లేదంటే జనరల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలన్న కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. సో ఇక్కడ ఓబీసీ, ఎన్సీఎల్కి సంబంధించి మనకి సెంట్రల్ లిస్ట్ అనేది ఉంటుంది, అదేవిధంగా స్టేట్ లిస్ట్ అనేది ఉంటుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఓబీసీ, ఎన్సీఎల్ సెంట్రల్ లిస్ట్లో ఉన్నారో వీళ్ళు ఓబీసీ, ఎన్సీఎల్ అనే కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఓబీసీ, ఎన్సీఎల్ స్టేట్ లిస్ట్లో ఉన్నారు కానీ సెంట్రల్ లిస్ట్లో లేరు అనుకున్నట్లయితే వాళ్ళు జనరల్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. సో మీరు ఓబీసీ సెంట్రల్ లిస్ట్లో ఉన్నారా లేరా అనేది ఈ ఎన్సీబీసీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లో లిస్ట్ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఓబీసీ సెంట్రల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు ఓబీసీ, ఎన్సీఎల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డౌట్ వచ్చేసి గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా, ఎవరైతే డ్రాపర్స్ కానీ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా లేదా అని అయితే అడుగుతున్నారు. అయితే ఇక్కడ గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు మనకి ఎక్కడ కూడా అవసరం ఉండదు, ఎక్కడ కూడా మనం అప్లోడ్ చేయవలసిన అవసరం ఉండదు. వన్స్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీకు సీట్ వచ్చిన తర్వాత కాలేజ్కి వెళ్ళి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తారు కదా జాయినింగ్ అయ్యే టైంలో, సో అప్పుడు మీకు గ్యాప్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు కాలేజ్లో.
అప్పుడు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. బట్ మీకు సీట్ వచ్చి కాలేజ్లో రిపోర్టింగ్ అయ్యేంత వరకు అంటే అవ్వకముందు ఎప్పుడు కూడా మీకైతే గ్యాప్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉండదు. లేదు మీరు ముందే గ్యాప్ సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకుంటాను అంటే మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి గ్యాప్ సర్టిఫికేట్కి అప్లై చేసినట్లయితే వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ ఇస్తారు. సో అది మీరు కాలేజ్ రిపోర్టింగ్ టైంలో కాలేజ్లో సబ్మిట్ చేయవచ్చు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్. నేను ప్రజెంట్ ఒక స్టేట్లో ఉంటున్నాను, ఇంకో స్టేట్లో నేను నీట్ ఎగ్జామ్ రాయొచ్చా అని అయితే అడుగుతున్నారు. సో నీట్ ఎగ్జామ్కి అప్లై చేసే టైంలో మిమ్మల్ని ప్రజెంట్ అడ్రస్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ అడుగుతారు. సో మీరు ఇచ్చే ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ని బట్టే మీకు ఎలిజిబిలిటీ ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ యొక్క స్టేట్స్ అనేది అక్కడ డిస్ప్లే అవుతాయి. వాటి నుంచి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఏది, సెకండ్ ప్రియారిటీ ఏది అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ ఇచ్చింది కాకుండా వేరే స్టేట్లో సెలెక్ట్ చేసుకోవాలి అంటే అక్కడ మీకైతే ఎగ్జామ్ సెంటర్స్ యొక్క చాయిసెస్ డిస్ప్లే అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ తెలంగాణలోనే ఇచ్చారనుకోండి, మీకు అక్కడ ఎగ్జామ్ సెంటర్ని చూస్ చేసుకునే టైంలో ఓన్లీ తెలంగాణలోని మాత్రమే చూపిస్తుంది. లేదు ఒకవేళ తెలంగాణ స్టేట్ పర్మనెంట్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రజెంట్ అడ్రస్గా ఇచ్చాము అని అనుకోండి, అప్పుడు మీకు ఎగ్జామ్ సెంటర్స్ని చూస్ చేసుకోవడానికి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ అయితే చూపిస్తుంది. సో ఇక నెక్స్ట్ డౌట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మనదే ఇవ్వాలా, ఎవరిది ఇచ్చినా పర్లేదా అని అయితే అడుగుతున్నారు. సో ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా మనదే ఇచ్చేలా చూడండి. ఒకవేళ మనది లేదు అనుకుంటే మన దగ్గరలో ఉండే వాళ్ళది ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే నీట్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ రేపు ఎగ్జామ్ అయిపోయాక ఓఎంఆర్ షీట్ కావచ్చు, లేదంటే ఆన్సర్ కీస్ కావచ్చు, రెస్పాన్స్ షీట్ కావచ్చు, రిజల్ట్ కార్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన మెయిల్ ఐడికే వస్తాయి. ఒకవేళ ఫ్యూచర్లో మీరు సెట్ చేసుకునే పాస్వర్డ్ ఏదైతే ఉందో ఈ నీట్ అప్లికేషన్కి సంబంధించిన పాస్వర్డ్, అది మర్చిపోతే రీసెట్ చేసుకోవడానికి రికవరీ ఓటీపీ కూడా మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కే వస్తుంది. కాబట్టి మీదైనా పర్లేదు, మీ దగ్గరలో ఉండే వాళ్ళదైనా పర్లేదు, బట్ మీకు అవైలబుల్గా ఉండే వాళ్ళది ఇవ్వడానికి ట్రై చేయండి. సో చాలామంది స్టూడెంట్స్కి ఉన్న పెద్ద డౌట్ ఏంటి అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కోడ్ ఏది యూజ్ చేయాలి. సో దీని గురించి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అండ్ అదేవిధంగా టెన్షన్లో కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక్కో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక్కోలా చెప్తున్నారు అని చెప్పి. సో ఎవరైతే తెలుగు స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఫస్ట్ టైం ఈ ఇయరే మీ ఇంటర్ అనేది అయిపోతుంది, మీరు నీట్కి రాయబోతున్నారు అనుకోండి, మీరు కోడ్ 1 యూజ్ చేయండి. ఒకవేళ ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ లాస్ట్ ఇయరే కంప్లీట్ అయిపోయింది, లేదంటే నేను డ్రాప్ తీసుకున్నాను, లాంగ్ టర్మ్ తీసుకున్నాను, వేరే డిగ్రీ చేస్తున్నాను అని అనుకోండి, సో మీరు కోడ్ 3ని యూజ్ చేయండి. సో తెలుగు స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ అయితే ఈ 2 కోడ్స్నే యూజ్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లై చేశాము, మేము వేరే కోడ్ యూజ్ చేశాము అన్నా మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈ కోడ్స్ వల్ల మీ అడ్మిషన్ ప్రాసెస్లో కానీ రిజల్ట్స్లో కానీ ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈ వీడియో ద్వారా మీకున్న డౌట్స్ అయితే కొంతవరకు క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. అలాగే నీట్కి సంబంధించి ప్రతి అప్డేట్స్ మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మీరు కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.